వాడు అంగవైకల్యంతో ఉన్నవాడే కానీ అందనానికి వాడయ్యాడు. వాని జీవితంలోంచి ఒక 7 అనుభవాలు చెప్పాను. ఈ రోజున ఆధ్యాత్మికంగా అంగవైకల్యంగా ఉన్న వ్యక్తిని గురించి చెప్పి వెళదామనుకుంటున్నాను. నిన్న వాడి అంగవైకల్యం శారీరక అంగవైకల్యమే, కానీ ఆత్మీయంగా వాడు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించింది. అది 7 తలంపులు మనం చూసినప్పుడు. ఈ రోజున నేను ఆధ్యాత్మికంగా అంగవైకల్యంగా ఉన్న మనిషిని గురించి ఒక 3 ముచ్చట్లు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సరే, చదువుకున్న ఈ వచన భాగం నుండి ఒక్క వచనం చదువుతాను. అది కూడా 4 పదాల వచనమే. ఒక్క వచనమే కానీ అది 4 పదాల వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అయిపోయింది వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఈ ప్రాంతంలో నిన్ను, నీ వాక్యాన్ని, నీ సన్నిధిని, అలాగనే పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి మా ప్రియులు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి చోటుకు వచ్చారు. కొంత ఆత్మ సంబంధమైన మేలు పొందుదామని వచ్చారు. నీ దాసునుగా నేను కూడా వారి ముందు నిలబడి నీ వాక్యంతో వారికి పరిచర్య చేయనై ఉండగా, ప్రభువా, నీ బిడ్డల మేలు కొరకు, నీ మహిమ కొరకు నన్ను బలపరిచి వారి నిమిత్తమై వాడుకొనమని ఉదయకాలం నుంచి మాట్లాడుతూ శరీరం ఎంతో నలత పడింది. కానీ బలపరచు దేవుడు ఫిలిప్పీ 4:13 ప్రకారం నన్ను బలపరచు వాని బట్టే సమస్తము చేయగలను అనే వాక్యాన్ని నమ్మి బతుకుతున్న నాలాంటి వారికి అదే ఆధారం, అదే అభయం. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ శ్రద్ధతో నీ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించి ఈ దినరాత్రి వారిని వారి గృహాలకు చేర్చమని, రేపటి దినమున మేమంతరము మా మందిరాల్లో నిన్ను ఆరాధించుకోవడానికి చేరి రావడానికి సహాయపడతారు అని, మరి స్థానిక సంఘం పడుతున్న ఈ ప్రయాసకు తగినంత ఫలము మీరే అనుగ్రహిస్తారు అని యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన చివరగా ఉన్న దినాలలో తన రాకడను గూర్చి తన శిష్యులకు చాలా స్పష్టంగా ఆయన చెబుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే, తన రాకడ విషయమై వారు స్పృహ కలిగి ఆయన రాకడలో ఎత్తబడేందుకు వారు సిద్ధపడతారు అని. ప్రియులారా, సువార్తికులందరూ ఆయన మరణించక మునుపు చెప్పిన ఆయన చివరి మాటలు ఈ 4 సువార్తలలో వేరు కోణాలలో గ్రంథస్థం చేశారు. అయితే ఈరోజు మనం చదివినటువంటి భాగంలో మనుష్య కుమారుని దినములు అని ఉంది. మనుష్య కుమారుని దినములు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ దినములు. ఆ దినాల్లో మనుషులంట ఒక 4 జతల అనుభవాల్లో మునిగి తేలుతారంట. 4 జతల అనుభవాల్లో మునిగి తేలిపోతుంటారట. ఇప్పుడు సమకాలీన ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు దాదాపుగా మనుషులు ఈ 4 అనుభవాల్లోనే మునిగి తేలుతున్నట్టు అనిపిస్తున్నది. మీరు ఆలోచించినా మీరు చెప్పగలుగుతారు. చూడండి, 27వ వచనంలో, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు, ఇదొక జత. పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు, ఇదొక జత. తర్వాత ప్రియులారా 28వ వచనం చూస్తే, లోతు దినములలో జరిగినట్టును జరుగును. అది ఇదివరకే చెప్పినాడు ప్రభు. తరువాత కొనుచు అమ్మొచ్చు, ఇదొక జత. తరువాత నాటుచు ఇండ్లు కట్టుకొనొచ్చు. వీరు నారు నాటొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు. ఇక్కడ 4 జతలు ఉన్నాయి. మొదటి జత తినుచు త్రాగుచు,
రెండవ జత పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుతూ, మూడవ జత అమ్ముచు కొనుచు, నాలుగో జత నారు నాటుచు ఇండ్లు కట్టొచ్చు. ఈ 4 జతల అనుభవాల్లో భూమి మీద ఉన్న మనుషులు మునిగి తేలిపోతారు. ఈ 4 రకాల పనులు చేస్తున్న వారికి తాత్విక చింతన, దేవుని గూర్చిన ఆలోచనలు చాలా అరుదుగా ఉంటాయి. కారణం ఏంటంటే పనులు అలాంటివి. తినడంలో తాగడంలో నిమగ్నమైన వాడు దేవుని గురించి ఏం ఆలోచిస్తాడు? పెళ్లికిచ్చుకుంటూ పెళ్లి చేసుకుని పెళ్లి పనుల్లో పడిన వాళ్ళు దేవుని గురించి ఏం ఆలోచిస్తారు? తర్వాత అమ్మడం కొనడంలోనే నిమగ్నమైపోయిన వాళ్ళు దేవుని గురించి ఏం ఆలోచిస్తారు? నారు నాటుతూ ఇల్లు కట్టుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఇక దేవుని గురించి ఏం ఆలోచిస్తారు? ఈ పనులు అవసరం లేనివి కావు, అవసరమైన పనులే. కాకపోతే ఆ పనుల్లో పడినటువంటి వారు తాత్విక చింతనతో బ్రతకడం అది కొంచెం అరుదుగా ఉంటుంది. మరి ఎవరైనా దేవునికి ఇష్టలైన వారు ఉంటే, వారు దేవుని మీద ప్రేమ ఉంటే, ఇన్ని పనులు చేసిన వారు తాత్విక చింతన కలిగి ఉండి దైవభీతితో బ్రతకగలుగుతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మనుష్య కుమారుని దినములలో మనుషులు ఈ పనుల్లో నిమగ్నమైపోతూ ఉంటారు, కానీ రావలసిన నాశనం అది కునికి నిద్రపోదు. రావలసిన నాశనం వారి మీదకి వచ్చినప్పుడు అది కునికి నిద్రపోదు. అది ఎంత స్పీడ్గా రావాలో అది వచ్చేస్తుంది. కాబట్టి నా శిష్యులారా, మరి నా దినముల కొరకు మీరు సిద్ధపడండి. మీ సువార్త విని రక్షణ పొంది సంఘములో చేర్చబడిన వారిని కూడా మీరు సిద్ధపరచండి అని చెప్పడానికి ఎన్నో హెచ్చరికలతో కూడిన సందేశం ప్రభు చెప్పారు. ఇదంతా చెబుదామని అనుకున్నాను, కానీ ఈ ఒక్క వచనం చెప్పేసరికే టైం అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. సరే, ఆ ఒక్క వచనంలో 4 పదాల వచనం ఏంటా 4 పదాలు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనండి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ దినములలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని బతకండి అంటున్నాడు ప్రభు. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. ఎవడైనా ఒక మంచి మనిషి యొక్క జ్ఞాపకాలు తెచ్చుకోండి అంటే ఎంత బాగుండునండి. అసలు లోతు భార్యకు ఒక మంచి నేపథ్యమే లేదు. అసలు ఈవిడ గారి పేరేంటో చెప్పండి మీరెవరైనా? ఆవిడ పేరు లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి ఆవిడ పేరు రాయడానికి కూడా ఇష్టపడలేదేమో. అతను లోతు భార్యను రాశాడు తప్ప ఆవిడ గారికి ఏదో పేరు ఉండుంటుంది కదా, కానీ ఆ పేరు కూడా ప్రస్తావించడానికి దేవుడు ఇష్టపడలేదన్నమాట. అయితే ఆమెను జ్ఞాపకం చేసుకుంటే మీరు మరికొంచెం జాగ్రత్తతో బ్రతుకుతారు అని లోతు భార్యను జ్ఞాపకానికి తెచ్చుకోండి అన్నాడు. ఇక్కడ విషయం చెప్తాను. ఈ బైబిల్ గ్రంథంలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథంలో మంచోళ్ళ చరిత్ర ఉంది, చెడ్డ మనుషుల చరిత్ర కూడా ఉంది. అయితే ఈ బైబిల్లో మంచి వాళ్ళ చరిత్ర మనం ఇప్పుడైనా చదువుతున్నప్పుడు ఏమి తెచ్చుకోవాలి అట? పౌలు భక్తుడు రాస్తాడు, రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, మీరు చదివినటువంటి లేఖనాల్లో ఎవరైనా మంచి వ్యక్తులు కానీ ఉంటే, లేక మంచి సంఘటనలు ఉంటే, మంచి విషయాలు ఉంటే వాటి వలన ఈ ప్రయోజనం పొందండి అని రాశాడు. చదువుదాం చూడండి. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వల్లనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగు నిమిత్తం పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. ఈ బైబిల్ గ్రంథంలో మంచోళ్ళు మంచి సంఘటనలు ఏవైనా మనం చదివినప్పుడు అది చదివి మనం బోధనుందాలట. బోధనుందడం అంటే వాళ్ళలాగా బ్రతకడానికి మనం తీర్మానం చెయ్యాలి. వాళ్ళంటే పనులు చేయడానికి మనం తీర్మానం చేయాలి, బోధన ఉండాలి. అలాగే నా బైబిల్లో కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చదువుకున్నామే ఈ అమ్మగారు చెడ్డమ్మే, ఇలాంటి వారు చాలామంది బైబిల్లో ఉంటారు. వాళ్ళ గురించినటువంటి అధ్యయనం చేస్తున్నప్పుడు, ఇలాంటి వారి గురించి చదువుతున్నప్పుడు మనం ఏదో పొందాలట. ఏం పొందాలో చెప్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 11వ వచనం ఇలా రాసి ఉంది, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే, చెడ్డ సంఘటనలు ఏమైనా చదివితే మనం ఏం చెయ్యాలంటే బుద్ధి తెచ్చుకోవాలట. అంటే వాళ్ళలాగా ఉండకుండా, వాళ్ళలాంటి పనులు చేయకుండా మనం ఏం చేత బుద్ధి తెచ్చుకుని బతకాలి. మంచి వాళ్ళని చూడండి, బోధన అందండి. చెడ్డ వాళ్ళని చూడండి, మీరు బుద్ధి తెచ్చుకోండి. వెరసి మీరు ఒక యోగ్యమైన సత్క్రైస్తవ జీవితాన్ని మీరు జీవించండి అని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు అనే విషయం ముందు మీ మనసులో పడనిస్తే, ఇప్పుడు మనం చదువుకున్న అమ్మ చెడ్డమ్మే, కానీ ఆమె గూర్చిన ధ్యానాలు మనం చేస్తూ ఉన్నప్పుడు మనము బుద్ధి తెచ్చుకొని బాగుపడవచ్చు గనక యేసు ప్రభువారు మనుష్య కుమారుని దినములు నోవా దినాల్లా ఉంటాయి, మనుష్య కుమారుని దినములు లోతు దినాల్లా ఉంటాయి. అయితే మనుషులేమో తినడములో, త్రాగడంలో, పెళ్లికి ఇవ్వడంలో, పెళ్లి చేసుకోవడంలో, అలాగనే వారు నారు నాటడంలో, ఇల్లు కట్టుకోవడంలో, అలాగనే అమ్మడంలో, కొనడంలో, అసలు లోక వ్యవహారాల్లో నిమగ్నమైపోతారు. అలాంటి సమయంలో మీరు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని బ్రతకండి అంచె దినాల్లో అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. సార్, ఆ 4 పదాల ఆ చిన్న వచనం నుంచి నేను ఒక 3 సంగతులు మీతో చెప్పి నేను రాత్రి నా సందేశాన్ని ముగిస్తాను. లోతు భార్యని గురించి మొదటి సంగతి ఏంటనంటే ఆధిక్యతలు పొందిన ఆత్మీయత నేర్చుకోలేదు. ఏంటండి? ఆధిక్యతలు పొందిన ఆత్మీయత నేర్చుకోలేదు. లోతు భార్య ఎవరంటే ప్రివిలేజ్డ్ లేడీ, ఒక ఆధిక్యతలు పొందిన అమ్మ, భాగ్యాలు పొందిన అమ్మ. ఎందుకని చెప్పచ్చు ఆ మాట అంటే ఆమెకున్న ప్రివిలేజెస్ 2 ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆమెకు 2 ఆధిక్యతలు ఉన్నాయి. అందులో మొదటి ఆధిక్యత ఏంటనంటే బంధుత్వం, రెండవ ఆధిక్యత ఏంటనంటే బయలుపరుపు. మొదటి ఆధిక్యత ఏంటి అంటే రిలేషన్షిప్, రెండవ ఆధిక్యత ఏంటనంటే రెవల్యూషన్. మంచి బంధుత్వంలో అమ్మ, మంచి బయలుపరుపు పొందుకున్న అమ్మ. బంధుత్వం ఎంత యోగ్యమైందైనా బయలుపరుపు ఎంత స్పష్టంగా వచ్చినా ఆత్మీయత నేర్చుకోలేదు. కొంతమంది అలానే మిగిలిపోతారు. వారికి దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినా వాళ్ళ ఆత్మీయతను నేర్చుకోరు. ప్రియులారా, వింటారా? మీరు లోతు భార్య లాంటి వాళ్ళు. అయితే మనుష్య కుమారుని దినముల యందు లోతు భార్య లాంటి నైజం వచ్చేస్తుంది మీలో. కాబట్టి మీరు ఏమైతే ఆధిక్యతలు పొందారో, పొందిన ఆధిక్యతలను బట్టి ఆత్మీయత నేర్చుకోవాలి మీరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి ఆమె పొందిన బంధుత్వం అంటే అది వివరిస్తాను. ఏమిటి ఆమె పొందుకున్న బయలుపరుపు అది కూడా మీతో చెప్తాను. ముందు బంధుత్వం ఏంటనంటే ఈవిడ గారు ఎవరో తెలుసా? అబ్రాము యొక్క సహోదరుని కుమారుని భార్య. అంటే అబ్రాము గారు ఏమవుతారు? మామయ్య వరస అవుతారన్నమాట. అమ్మ వింటున్నారా? అబ్రాము యొక్క సహోదరుని కుమారుని భార్య. అరే అంకుల్, మంచి ఆత్మీయుడు కదా, ఆయన గురించి బైబిల్ ఏమంటుందో అటువంటి ఆయన ఇంటిలో నీవు ఉంటివి, అటువంటి ఆయన సావాసములో పెరిగితివి, అటువంటి ఆయన వినడి పోషణలో కొంతకాలం సాగితివి. మరి అలాంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు, అలాంటి అనుభవాలను గమనిస్తున్నప్పుడు మరి ఆత్మీయత నేర్చుకోవాలిగా. కానీ నేర్చుకోలేదు ఈ మహాతల్లి. ఇంతకీ అబ్రాముకు కోడల వరుస వచ్చే ఈ పిల్ల అబ్రాము దగ్గర నుంచి ఏమి నేర్చుకుంది? అసలు ఇంతకీ అబ్రామును గురించి కొన్ని ముచ్చట్లు చెప్తాను, వినండి ప్రియులారా. మొదట ముచ్చట బాగా వినండి. బైబిల్ ఎలా రాసి ఉంది? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ఇలా ఉంది. అబ్రాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగాను. ఎవరింట్లో కాపురం ఉన్నావు తల్లి? ఎవరింట్లో నువ్వు పోషించబడుతున్నావమ్మా? ఎవరి సంరక్షణలో నీ జీవితం సాగుతుందనంటే దేవుని స్నేహితుని ఇంటిలోనట. అమ్మ ఆలకిస్తున్నారా? దేవుని స్నేహితులు ఇంటిలో ఉంది, కానీ దేవునితో స్నేహం చేయడం ఎట్లనో నేర్చుకోలేదు. కొంతమంది ఇలాగే ఉంటారండి. ఎంత దురదృష్టకరమో! ఇలాంటి మనుషుల గురించి చూసి జాలిపడాలి మనం. ఇలాంటి మనుషుల గురించి మన కనికరపడి కన్నీరు పెట్టుకోవాలి వాళ్ళ గురించి మనం. ఎందుకంటే వాళ్ళకి మంచి ఆధిక్యత దేవుడిచ్చినా కానీ వారు ఆత్మీయతను నేర్చుకోరు.
దేవుని స్నేహితునింటిలో ఉంటివి, మరి దేవునితో స్నేహం నేర్చుకున్నావా? లేదే. రెండో సంగతి చెప్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇదే అబ్రాహామును గురించి మరొక మంచి మాట చదువుతాను. 11వ వచనం ఇలా ఉంది, మరియు సున్నతి లేని వారైనను సున్నతి పొంది నమ్మిన వారందరికీ అతని తండ్రి ఒకట వలన, చాలమ్మా, నమ్మిన వారందరికీ తండ్రి. ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళందరికీ అబ్రాహాం ఏమవుతాడు అంటే తండ్రి అవుతాడట. అందుకే అబ్రాహామును మనం ఏమని పిలుస్తాము అంటే విశ్వాసుల తండ్రి అని పిలుస్తాం. చాలా మందికి ఆయన తండ్రి. మరి అలాంటి ఆయన ఇంట్లో నువ్వు పెరిగావు, మరి విశ్వాసులు తండ్రింటిలో నువ్వు పెరిగిన, సంసారం చేసిన, బ్రతికినటువంటి తల్లివి, ఆ విశ్వాసుల తండ్రికి నువ్వేనా కూతురుగా మార్చావా? లేకపోతే మరొక విశ్వాసం గల వ్యక్తికి అక్కలాగైనా మారావా? విశ్వాసం నేర్చుకోలేదండి. దేవుని స్నేహితుడింట్లో ఉంది కానీ దేవునితో స్నేహం నేర్చుకోలేదు. విశ్వాసుల తండ్రింట్లో ఉంది, ఏ విశ్వాసకి అక్క అవ్వలేదు, చెల్లి అవ్వలేదు. ఎంత దురదృష్టకరమైన బ్రతుకో. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా చెప్తాను వినండి ఈయన గారి గురించి. ఈయన దేవుని స్నేహితుడు, విశ్వాసులందరికీ తండ్రి. చెప్తానికి మంచి మాట. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. నేను ప్రతి రిఫరెన్స్ 2 సార్లు చెప్తున్నాను. మీరు రాసుకున్న తర్వాత ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు, ఇంకొకరు ఎవరికైనా చెప్పొచ్చు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం, ఇట్లనగా యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతని కలుగునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను అని మోషే రాశాడు. ఈ వచనంలో అబ్రాహాం ఎవరంటే ఆయన ఒక మాదిరి గల యజమానుడు, అతను ఒక మాదిరి గల తండ్రి. ఎందుకంటే దేవుడు తనకి ఏమైతే విషయాలు చెబుతాడో, దేవుడు తనకి ఏ విషయాలైతే ఆజ్ఞాపిస్తాడో అవన్నీ గైకొని తన ఇంటి వారందరికీ నేర్పించేస్తాడట, తనతో ఉన్నవారందరికీ నేర్పించేస్తాడట. అందుకని ఒక మోడల్ ప్రియులారా మాస్టర్, ఒక మోడల్ ఫాదర్ ఆయన, ఒక మాదిరి గల యజమానుడు, ఒక మాదిరి కలిగినటువంటి తండ్రి. మరి అలాంటి ఆయన ఇంట్లో ఉన్నావే, ఏ మాదిరి చూసి ఏమి నేర్చుకున్నావే తల్లి? మాదిరిచ్చిన పెద్ద మనిషి ఇంట్లో ఉన్నాడే, మరి ఏమి నేర్చుకున్నావో మాదిరి అంటే ఏమి నేర్చుకోలేదు మహా తల్లి. కొంతమంది ఇలానే ఉంటారు. వారి ముందు మాదిరి గల దేవుని పిల్లలు, వారి ప్రార్థన, వారి వాక్య ధ్యానం, వారి సమర్పణ, వారి సాక్ష్యం, వారి సేవా తీవ్రత, వారి ఆసక్తి ఇవన్నీ కనపరిచే వాళ్ళు ఎదురుగా కనబడిన అదేంటో దరిద్రమో కానీ ఒక్క విషయం కూడా నేర్చుకోరు, అది బతుకులో అలవర్చుకోరు. ఎట్లుంటారు అంటే ఏమనుకోరు కదా, శ్రీకాకుళం జిల్లా మాట, వీళ్ళ బతుకెలాంటి బతుకంటే దొన్నపోతు మీద దుక్కిమాన కురిసిన బతికేలది. ఏమి వైబ్రేషన్స్ ఉండవు. ఒక ఆవు మీద చిన్న చినుకులు పడితే చాలు అది ఎగిరిపోతుంది, కదిలిపోతుంది. ఎందుకంటే దానికి వైబ్రేషన్స్ ఉంటాయి. కానీ ప్రియుల దున్నపోతు మీద దుక్కివాన కురిసినా కానీ సమ్మగుంటుంది, దానికి అసలు కదలనే కదలదు. అలాగే కొంతమందికి దేవుని ప్రత్యక్షతలు, అమ్మా వింటున్నారా, దేవుని గురించిన సంగతులు నేర్పించగలిగిన ఒక మాదిరి మనిషి ఎదురుగా ఉంటున్నా కానీ ఏమి నేర్చుకోరు. ఎంత దురదృష్టం అండి. దేవుని స్నేహితునింట్లో ఉంది, దేవునితో స్నేహం మొదలెట్టలేదు. విశ్వాసులకు తండ్రింట్లో ఉంది, ఒక విశ్వాసికి అక్క కాలేదు, చెల్లి కాలేదు. ఒక మాదిరి కలిగిన యజమానుడు మాదిరి గల తండ్రింట్లో ఉంది, ఏ మాదిరి నేర్చుకోలేకపోయింది. ఎంత విచారకరమైన విషయం. ఇంకో సంగతి చూపిస్తాను మీకు. ఇదే అబ్రాహామును గురించి. ఇది బంధుత్వం. నేను ఇక బంధుత్వమే మాట్లాడుతున్నా, ఇక బయలుపరుపు దగ్గరికి వెళ్ళాల. సరే, ఈ బంధుత్వంలో ఒక బంధుత్వమే చెప్పాను, అబ్రాహాముతో బంధుత్వం. సరే ప్రియులారా, అబ్రాహాము గురించి 4వ మాట ఏంటనంటే ఆదికాండం 24 మొదటి వచనంలో ఉంటుంది. చాలా మంచి వచనం ఇది. ఆదికాండం 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను,
చూడండి, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రామును ఆశీర్వదించెను. ఒక మాటలో చెప్పాలనంటే అబ్రాము దేవుని చేత అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వాడైపోయాడు. ఏమమ్మా, ఆశీర్వదించబడిన వాని ఎంట ఉంటేవి ఏ ఆశీర్వాదానికి నువ్వు పాత్రురాలవయ్యావు? ప్రియులారా, వింటున్నారా ఈ విషయాలన్నీ? ఆశీర్వదించబడిన ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నావు. ఏం ఆశీర్వాదం పొందావా తల్లి నీమంటే? ఏం లేదు ఈ మహాతల్లి దగ్గర. కనుక ఇలాంటి గొప్ప వ్యక్తితో బంధుత్వం దేవుడిస్తే అతని బంధుత్వంలో అతని ఇంటిలో ఉండి ఇది నేర్చుకోవచ్చును. దేవునితో స్నేహం నేర్చుకోవచ్చు. విశ్వాసులకు ఒక అక్క, ఒక అమ్మ లేక ఒక చెల్లిలాగా మారచ్చును. ఒక మాదిరి కలిగిన ఒక సహోదరిగా మారచ్చును. చివరికి అన్ని విషయాలలో తను ఆశీర్వదించబడేదానికి అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చును. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను ప్రియులారా ఏం ఉపయోగించుకోవాలా? సరే, మొదటి బంధుత్వం అబ్రాముతో బంధుత్వం. రెండో బంధుత్వం చెప్తాను రండి. పేతురు రాసిన రెండో పత్రిక, అపోస్తలుడైన పేతురు తను రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 7వ వచనం ఇలా రాసి ఉంది: దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చాను. ఈ వచనం ఏమి నేర్పిస్తుందో చెప్పనా? మరొక ఆయనతో ఈ అమ్మక బంధుత్వం ఉంది. ఇది ఏమి బంధుత్వం అంటే భర్తతో బంధుత్వం. లోతున భర్తగా కలిగి ఉన్న అమ్మ. లోతేమీ సామాన్యమైనోడు కాదండి. పేతురు భక్తుడు ఈ 7-8 వచనాలలో ఈ లోతును గురించి 2 సార్లు నీతిమంతుడు, ఆ నీతిమంతుడు అని రాశాడు. అంటే ఇప్పుడు లోతు ఎట్లా నీతిమంతుడైనాడు అంటే అబ్రాము దగ్గరే నేర్చుకుని ఉంటాడు. అబ్రాము ఎలా నీతిమంతుడయ్యాడు? ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రాము యెహోవాను నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. అలా అబ్రాము నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత, ఒరే అబ్బాయి కొడుకా, పాపములో పుట్టేమరా, పాప పనులు చేసిన వారమరా, మన పాపమును బట్టి నరకానికే పోవలసిన వారమరా, నాశనానికే వెళ్ళవలసిన వారమరా, కానీ దేవుడు మన కుటుంబం మీద కృప చూపినాడురా కొడుకా. మన మీద దేవుని కృప ఉందరా, అందుకే నాకు దేవుని ప్రత్యక్షతలు దొరికినాయి. కాబట్టి నేను ఆ కృప చూపిన దేవుణ్ణి నేను విశ్వసించాను గనక దేవుడు కృప చూపగా నేను విశ్వాసముంచగా నేను నీతిమంతుడైపోయా. కాబట్టి అబ్బాయి, నీ ఎడలా దేవుని కృప ఉంది, నమ్ము ఆ విషయాన్ని. నువ్వు దేవుని మీద విశ్వాసముంచు అంటే దేవుని కృపను అనుభవించిన ఈ లోతు, దేవుని విశ్వాసముంచిన ఈ లోతు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. నీతిమంతునిగా తీర్చబడ్డాడు కనుకనే ఏమండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి తన కనబడుతుంటే బహుబాధపడ్డాడట, తట్టుకోలేకపోతున్నాడు. ఏమిట్రా ఈ దుర్మార్గులైన మనుషులు, ఏంటి వీరి జీవితం, కామ వికారముతో రగిలిపోతున్నారు వీళ్ళు అని బాధపడ్డాడట. తర్వాత మళ్ళీ 8వ వచనంలో వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ ఉంటున్నాడట. అతను బాధపడుతున్నాడు, మనసును నొప్పించుకుంటున్నాడు, అతను నీతిమంతుడు. అలాంటి వ్యక్తికి నువ్వు భార్యవి. మరి నీ భార్య ఎట్లా, ఏమంటే నీ భర్త ఎట్లా నీతిమంతుడయ్యాడో నీకు అర్థం కాలేదా? నీ చుట్టూ ఉన్న మనుషులు కామ వికారాలతో రెచ్చిపోతుంటే మీ ఆయన బాధపడుతున్నాడు, ఆ బాధ నీకు కనబడలేదా? చుట్టూ ఉన్న మనుషులు వారు అక్రమ క్రియలు చేస్తుంటే మనసును నొచ్చుకొని బాధపడుతున్నాడు, నొచ్చుకుంటున్నాడు అతను, ఆ నొప్పి నీకు కనబడలేదా? ఇవేమీ వీడికి అర్థం కావడంలా. ఎందుకు అర్థం కావడం లేదనంటే, ప్రియమైన స్నేహితులారా, వింటున్నారా, ఈమె వైఖరి దేవుడిచ్చిన బంధుత్వం అనే ఆధిక్యతలోంచి ఏ ఆశీర్వాదం పొందాలో అది తీసుకోవడం రావడం లేదు. నీతిమంతుని భార్య, కామ వికారానికి బహుబాధపడిన వాని భార్య,
అక్రమ క్రియల విషయంలో మనసును నొచ్చుకుంటున్నటువంటి వాని యొక్క భార్య, కానీ అలాంటి వ్యక్తికి భార్యగా ఉండి ఏమి నేర్చుకుందరా బాబు అంటే నేర్చుకున్నదంతా శూన్యం, ఏమీ లేదు. అందుకే అన్నాను, ఆధిక్యతలు పొందిన ఆత్మీయతలోనికి రాలేదు. ఈ రోజున ప్రియ తమ్ముడు చెల్లి అన్నాక వినండి, నువ్వు ఆత్మీయతలోకి రావడానికి, నువ్వు రక్షణ పొందడానికి, దేవుని బిడ్డగా మారడానికి, దేవుని స్వరూపములో నువ్వు మలచబడ్డానికి దేవుడు చాలా ప్రివిలేజెస్ ఇచ్చుంటాడు. నువ్వు కళ్ళు తెరిచి చూడవు కానీ ఎన్నో ఆధిక్యతలు దేవుడు ఇచ్చుంటాడు. వీటిని కానీ మనం దుర్వినియోగపరుచుకుంటే కోసుకోవలసిన దుష్ఫలితాలు కోసుకోవలసి ఉంటుంది. ఈవిడ అదే కోసుకుంది. ఈవిడ సంగతి తర్వాత చెప్తాను, సావధానంగా వినండి. ఎంత మంచి బంధుత్వం, అబ్రాముతో బంధుత్వం. ఎంత మంచి బంధుత్వం, లోతుతో బంధుత్వం. మీరిద్దరూ ఎంత యోగ్యంగా ఉన్నారు, ఎంత బాగా బ్రతుకుతున్నారు. అలాంటి వారి ఇంట్లో సంసారం చేసి జీవితాన్ని సాగిస్తున్న అమ్మ ఈ 2 ఆధిక్యతలను వాడుకోలేదు. బంధుత్వములో 2 ఆధిక్యతలు వాడుకోవాలా. రెండో సంగతి చెప్తాను. రెండో సంగతి ఏంటంటే బయలుపరుపు దేవుడిచ్చిన ప్రియులారా ఆత్మీయత నేర్చుకోలేదు. దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడు, దేవుడు బయలుపరుపునిచ్చాడు. ఏమి బయలుపరుపు ఇచ్చాడో చెప్తాను వినండి. మొదటి బయలుపరుపు లోతు దగ్గర నుంచే దొరుకుతుందట. లోతు దగ్గర నుంచే దొరుకుతుంది. ప్రియులారా, ఒక దైవజనురాలు వ్యాఖ్యానిస్తూ ఇలా ఒక స్టోరీ లాగా చెప్పింది. చాలా పాత కాలంలో ఎలన్ వైట్ అనే అమ్మ ఏమని వర్ణించిందంటే, కథలాగా ఒక నోవెల్ రాసినట్టు రాసి ఆమె చెప్పిన మాట ఏంటనంటే, లోతు భార్య ఇద్దరు భోజనం చేసి వాళ్ళ గుడారం ఆరు బయట కొంచెం అలాగా తలనవాల్స్తూ ఉంటే లోతు మాట్లాడడం మొదలు పెట్టాడంట. అమ్మాయి, 2 విషయాలు చెప్పనా, చెప్పండి అంటుందట. సరే విను, మా అంకుల్ ఆయన మెసొపొతామియా దేశంలో ఉన్నప్పుడు, కల్దీల దేశంలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు తెలుసా? అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం అదే. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం అదే. ఏమనుందో తెలుసా? ఓ సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు ఆ మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు తెలుసా? మా అంకుల్కి ఎవరు ప్రత్యక్షమయ్యారో? నీకు దేవుడు అంటే నచ్చదే పిల్ల, కొంచెం విను, పడుకో మునుపు, ఇదైనా మేలు కలిగిస్తుందేమో. అంకుల్కి ఏమో మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆహా, అలాగా, ఇంకేమైనా ఉందా అంటుంది. ఎవరు మాట్లాడరే? లోతు భార్య, పేరు లేదు కదా, కదే చెప్పండి. లోతు భార్య. ఇంకో విషయం చెప్పనా? అంకుల్తో పాటు మేమంతా కనాను దేశానికి వెళ్ళిపోతే ఆ దేవుడు ప్రత్యక్షమైనాడు తెలుసా? ప్రత్యక్షమై మాట్లాడాడు అంకుల్తో. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, ఈ దేవుడు ప్రత్యక్షమైన దేవుడు, ఈ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడే దేవుడమ్మా. మాట్లాడినాడు అంకుల్తో ఆ రోజున. మహిమ కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు. ఇంకా విషయం చెప్పనా? అటు తర్వాత మేము మరికొంచెం దూరం వెళ్ళి ఒక బలిపీఠం కట్టి మేము ప్రార్థన చేసినాము. ఆయన ప్రార్థన ఆలకించినాడు. అదే ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆ దేవుడు ప్రార్థన ఆలించువాడు, మనవులు ఆలించువాడు. అమ్మాయి వింటున్నావా? చెప్పండి, నిద్ర వస్తుంది. ఇంకేమున్నాయి? చెప్పావు మహిమగల దేవుడని, చెప్పావు మాట్లాడే దేవుడని, చెప్పావు మనవులు ఆలకించే దేవుడని, ఇంకేముంది చెప్పడానికి? నిద్ర వస్తుంది, చెప్పండి అంటుంది. చిరాకు పడకే పిల్ల, విను, నేర్చుకో. ఎవడు నేర్పిస్తాడు? భర్తను కాబట్టి చెబుతున్నాను నీకు. ఇవి దేవుని ప్రత్యక్షతలమ్మాయి. ఇంకో విషయం చెప్పనా? అంకుల్, ఆంటీ, మేము అందరం కలిసి ఐగుప్తు దేశానికి వెళ్ళాం. ఇక్కడ కరువు వచ్చిందని, కనాన్లో కరువు వచ్చిందని అక్కడ వెళితే అంకులు ఐగుప్తీయులకు భయపడిపోయి తన భార్య అయిన మా ఆంటీని చెల్లిని చెప్పేశాడు. ఆవిడ కూడా అన్నం చెప్పేసింది. అందుకని ఐగుప్తీయులు మా ఆంటీని తీసుకుపోయినారు.
తీసుకుపోతే ఒక విషయం తెలుసా, వాళ్ళు తీసుకుపోగలిగితే పోగలిగారేమో కానీ మా ఆంటీ మీద ఒకడు చెయ్యలేకపోయాడు తెలుసా. ఈ దేవుడు ఎంత చక్కగా తన పిల్లలు కాపాడుతాడో. వింటున్నావా? చెప్పండి. అంత నిద్రపోతావేంటి? నిద్రమొకందానా? కొంచెం వినరాదు? ఈ మంచి మాటలు కదా నేను చెప్తున్నది. చెప్పండి అయితే అంది. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను. దేవుడు మహిమగల దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు మనవలాలించు దేవుడు, దేవుడు తన పిల్లలను కాపాడు దేవుడు. విన్నావు కదా? విన్నానండి. ఇంకో విషయం చెప్పనా, ఐగుప్తులో మాకు కొంచెం అవమానం కలిగితే మళ్ళీ మేము కనాను దేశం వస్తే దేవుడు ప్రేమతో చేర్చుకున్నాడు. అంకుల్ నేను అందరము కలిసి ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం నెగబు అనే చోటుకు వచ్చి మళ్ళీ బలిపీఠం కడితే మా దేవుడు మళ్ళీ మా యొక్క ఆత్మను అంగీకరించి అంకుల్ని మళ్ళీ స్వీకరించాడు. మేము అవిధేయులమైనా, మేము తిరుగుబాటు చేసినా, ఆయన దూరమైనా మళ్ళీ తిరిగి వస్తే చేర్చుకున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు. దీనికి ఏం చెప్తాను? నిద్రపోతాను. ఎలుగుబంట్ల గురగ తెస్తుంది. చాలులే తల్లి, ఇక నేనేం చెప్పలేనని పాప ఈయన పడుకున్నాడు. అంటే ఇప్పుడు లోతమ్మకు ఎక్కడి నుంచి దొరికినాయి ప్రత్యక్షతలు? తన సొంత భర్త నుంచి దొరికినాయి ప్రత్యక్షతలు. మహిమగల దేవుడని, మాట్లాడే దేవుడని, మనవలాలించు దేవుడని, తన బిడ్డల కాపాడు దేవుడని, తన బిడ్డల పశ్చాత్తాపడి తిరిగి వెనక వస్తే స్వీకరించే దేవుడని ఇంత ప్రత్యక్షతలు వినబడుతున్నా మనిషి మారుదే అలానే మిగిలిపోయింది. కొంతమంది అంతేనండి, సంవత్సరాలు తరబడిగా దేవుడు తన ప్రత్యక్షతలను ఆయా సందేశాల ద్వారా, ఆయా సంఘటనల ద్వారా ఆయన అందిస్తున్నా కానీ వీళ్ళు మార్పుకి ఇష్టపడరు. కారణం ఏంటో చెప్పనా ప్రియులారా? ఒక విషయం బాగా వినండి, మీకు చెబుతాను. ఇది మట్టి ముద్ద. వింటున్నారా? ఒకటే మట్టి ముద్ద, దాని పక్కనే ఒక మంచుగడ్డ. ఇది మట్టి ముద్ద, ఇది మంచుగడ్డ. రెండిటి మీద సూర్యుని వేడి పడుతుంది. మంచుగడ్డ అలాగ కరిగిపోయింది, ఈ మట్టి ముద్ద మరికొంచెం గట్టిగా అయిపోయింది. ఈరోజు చాలా మంది హృదయాలు, వింటున్నారా ప్రియులారా, అది మట్టి ముద్దలాగా ఉంచుకుంటే అవి గిగ్గ గట్టిగా అయిపోతుంటాయి. ఫరో హృదయం కఠినమైపోయినట్టుగా ఉంటుంది. కానీ మంచు ముక్కలాగా మన హృదయాలు ఉంటే అది దేవుని ప్రత్యక్షతలకు అది కరిగి నీరైపోతాయి. దేవుని స్తోత్రం చెబుదామా? ప్రభువా, నా హృదయం మట్టి ముద్దలాగా ఉంచొద్దు బాబు, నా హృదయం అది మంచుగడ్డలాగా ఉంచుకున్నాయినా నీ వాక్య వేడి తగలగాని కరిగిపోయే కృప ఇవ్వండి అని అట్లా ఎదురు చూడడం అది మనకెంతైనా ఆశీర్వాదకరం. సరే వినండి, ఏం దొరికింది ప్రత్యక్షతలు? లోతు దగ్గర నుంచి నేను 5 ప్రత్యక్షతలు చెప్పా. ఈ ఒక్క ప్రత్యక్షతే కాదు ప్రియులారా, ఈ అమ్మగారికి మరో ప్రత్యక్షత కూడా ఉంది. చదువుతున్నాను చూడండి. ఆదికాండం 19వ అధ్యాయంలో, ఆదికాండం 19వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఎక్కడున్నా నీ 2 కుమార్తె తీసుకుని రమ్మని చెప్పారు. బాగా వినింది కాబట్టే చూడండి 20వ వచనంలో అంటుంది, ఇదిగో పారిపోవటకి ఈ ఊరి సమీపంగా ఉంది, అది చిన్నది, అక్కడికి వెళ్ళి తప్పించుకుంటాను, అది సేఫ్ ప్లేస్, ఎక్కడైతే నాశనం అయిపోతాను అని ఆమె తెలుసుకుంది. ఒక్కటి ఇప్పుడు చెప్తాను వినండి. ఈమెకు దొరికిన ప్రత్యక్షత దేవదూతల నుంచి వచ్చిన ప్రత్యక్షత. ఏమనొచ్చింది ప్రత్యక్షత అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న ప్రత్యక్షత. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? దేవుడు ప్రేమ గలవాడు అనే మాట ఎంత నిజమో దేవుడు దహించు అగ్ని అనే మాట అంతే నిజం. దేవుడు క్షమించి చేర్చుకుంటాడు అనే మాట ఎంత నిజమో దేవుడు తీర్పు తీర్చి తన ఉగ్రతను చూపిస్తాడు అనే మాట కూడా అంతే నిజం. సరే, ఇంతకీ సొదొమ గొమొర్రా మీద ఆయన నాశనం చెప్పడానికి, ఆయన తీర్పు చెప్పడానికి గల కారణం ఏంటనంటే ఆ ఊరోళ్ళంతా దుష్టులేనంటండి. వింటున్నారా?
ఈ కుటుంబానికే చెప్తున్నాడు, మేము ఈ చోటు నాశనం చేయడానికి వచ్చాం. ఏ లోతు, ఓ లోతమ్మ, ఒరే కొడుకుల్లారా, ఓ కూతుర్లారా వినండి, మేము ఈ పట్టణం నాశనం చేయడానికి మేము వచ్చాం, దేవుడు పంపగా వచ్చాం. ఎందుకు ఈ పట్టణం నాశనం చెయ్యాలనుకుంటున్నామంటే అది కరప్టెడ్ సిటీ, అది పతనమైపోయిన పట్టణం. చూడండి, చదువుతాను, చదవమ్మ. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మర గొప్పది గనుక వాటి పాపం బహు భారమైనది గనుకను అని రాసి ఉంది. వారి వింటున్న వారి పాపం బహు భారమైనది. సొదొమ గొమొర్రా ప్రజల పాపం భారమైనది. ప్రియులారా, ఏంటి పాపానికి బరువు ఉంటుందా? నేను ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక క్రిస్మస్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ పాపం చాలా భారమైనది అన్నాను. ఒక కుర్రగాడు వచ్చి అంటాడు, సార్ పాపం చాలా భారమైంది అన్నారు, ఎన్ని కేజీలు ఉంటుంది అన్నాడు. ఎన్ని కేజీలు ఉంటుంది అన్నాడు. నేను ఎందుకో తడుకోకుండా వచ్చిందండి భలే జవాబు. నేను అన్నాను, బాబు బతుకున్నోడికి బరువు తెలుస్తుంది, చచ్చినోడికి ఏం తెలుస్తుందిలే బరువు అన్నాను. అదేంటండి అన్నాడు, పాపంలో చచ్చి బతుకుతున్న వాడికి పాపం బరువు తెలియదురా అబ్బాయి, నువ్వు దేవుల్లో బ్రతికుంటే పాపం యొక్క బరువు ఏదో తెలుస్తుంది అన్నాను. అలాగంటారా అనిపోయాడు. పాపం చాలా భారమైంది దేవుని దృష్టిలో. ఇంతకీ సొదొమ గొమొర్రాల పాపం ఏంటో చెప్పనా మీకు? చెప్తాను, వినండి. చాలా కాలం కింద పుస్తకం చదివా. ఆ పుస్తకం పేరే సొదొమ పిచ్చులు, ఇంగ్లీష్లో సొడమైట్ మ్యాడ్నెస్. సొదొమ పిచ్చులు అనే పుస్తకం, అది బైబిల్ పుస్తకం ఏం కాదు, బైబిల్ మీద రాసిందేం కాదు, అది హిస్టారికల్ బుక్, చరిత్ర పుస్తకం. అందులో సొదొమ పిచ్చులు అని రాశాడు. ఆ కాలంలో సొదొమలకు ఏ రకాల పిచ్చులు ఉన్నాయో రాశాడు. అందులో ప్రధానమైన పిచ్చులు 3 అంట. ఈ రోజున 3 పిచ్చులు భారతదేశంలో మనకి ఎక్కుతున్నాయి. చెప్పమంటారా? సొదొమలకున్న మొదటి పిచ్చి, బాగా వినండి, సోకుల పిచ్చి. ఏంటమ్మా? మొదటి పిచ్చి ఏమో సోకుల పిచ్చి. ఇది కూడా బాగా ఎక్కుతుంది ఈ రోజుల్లో. సోకుల కొరకు ఏమి తంటాల పడుతున్నారో చెప్పలేం. సోగ్గా కనబడాలని, నీట్గా కనబడడం తప్పేం కాదు, కానీ అతి చాలా ప్రమాదం. మోడస్టీ అంటాడు పౌలు, తగు మాత్రములో మీరు చక్కగా కనబడండి అన్నాడు. కానీ ఈ రోజున మనుషులకు ఏ మెచ్చులు పెరిగిపోతున్నాయో చెప్పలేకపోతున్నామండి. మరి ఎవరిని ఆకర్షించడానికో ఎచ్చులు నాకు అర్థం కావడం లేదు. దేవుని దాసుడు జాక్పోనన్న గారి ప్రార్థన నాకు బాగా నచ్చింది. ఎప్పుడో 1992లో చదివాను ఆయన ప్రార్థన. ఆయన అంటాడు, ప్రభా నేను నా భార్య కంటికి తప్ప ఎవరికి ఆకర్షణీయంగా ఉండకూడదు, సాయం చెయ్యి అని ప్రార్థన చేసుకున్నాడట. అది విన్న భార్య ఈవిడ మొదలెట్టింది ఆ ప్రార్థన, ప్రభువా నేను నా భర్త కంటికి తప్ప ఏ మగాడి కంటికి ఆకర్షణీయంగా ఉండకుండా చెయ్యండి ఆయనని ప్రార్థన చేసుకుందట. వాళ్ళ వస్త్రధారణ అయినా వారి వేషభాషలు అంత తగుమాత్రం ఉంటాయి. మోడస్టీ. ఈ రోజున మనుషులు సోకులు పిచ్చికి ఎచ్చులకు పోతున్నారు. సోంపేట, ఇచ్చాపురం, ఈ కంచెలి, కవిటి వాటి ఇటువైపు వాళ్ళంతా కొంచెం బాగానే ఉన్నారు. కానీ ఇదే మా వైజాగ్ల మీటింగ్లో చూస్తే ఏమి ఎచ్చులక్కలు కనబడతారో, ఏమి ఎచ్చుల తమ్ముళ్ళు కనబడతారో చెప్పలేదు. ఎచ్చులక్కలంటే తెలుసా? వీళ్ళు ఎచ్చుల్లో పోవడానికి మా విశాఖపట్నంలో వీధికి ఉంటుంది ఒకటి, దాని పేరు బ్యూటీ పార్లర్. అక్కడికి వెళ్ళి ఏమి సింగారించుకుంటారో అక్కలు, అసలు అక్కడికే ఉంటుందేమో బ్యూటీ పార్లర్ అనుకుంటే, ఈ మధ్యనేమో మగోళ్ళకి వచ్చిందంటే బ్యూటీ పార్లర్. మొత్తానికి ఇక్కడ మగోళ్ళు రావచ్చు, ఆడోళ్ళు రావచ్చు అని ఆ పార్లర్కి ఇప్పుడు ఏం పేరు పెట్టారంటే యూనిసెక్స్ పార్లర్ పెట్టేశారు. అంటే ఎవడైనా రావచ్చు, ఆడోళ్ళు రావచ్చు, మగవాళ్ళు రావచ్చు, యూనిసెక్స్ అని పెట్టేస్తున్నారు బోర్డులు. ప్రియులారా వినండి, అందంగా ఉండడం తప్పని చెప్పడం లేదు, కానీ కృత్రిమైన అందం కొరకు కక్కుర్తి పడ్డమే తప్పు. వింటున్నారా మీరంతా? అందంగా ఉండడం తప్పేమీ కాదు, కానీ కృత్రిమైన అందం కొరకు కక్కుర్తి పడుతున్నారే, అదే సోకులు పిచ్చి, అదే తప్పు. చాలా కాలం కిందట మా ఇచ్చాపురంలో ఉన్న మా ప్రియులందరికీ అంకులు బాగా తెలుస్తాడు. ఆయన పేరు ఏసాకోట విశ్వాసం గారు.
ఆయన నేను విశ్వాసం అంకుల్ పరిచయం ఉన్న విజయ్ గారు, ఏసాకోటి విశ్వాసం అంకుల్ నేను ప్రియులారా ఆ పాలకొండ దగ్గర యలమంచిలి మండలంలో ఒక ఊర్లో వాక్యం చెప్తాను, మేడపాడని ఊర్లో. నాకంటే ముందు వాక్యం చెప్పి నాయన కొంచెం వాక్యం చెప్తాను, తర్వాత నువ్వు రెండో ప్రసంగం చెయ్యి అంటే అట్లనే అంకుల్ అని కూర్చున్నాను. ఆయన వాక్యం చెబుతూ ఉదాహరణ చెప్పాడు. వాళ్ళ చర్చిలో ఒక కుటుంబాన్ని దర్శిద్దామని పోయాడంట. వాళ్ళు ఎన్ఏడి కొత్త రోడ్లు ఉంటారట. ఎన్ఏడి కొత్త రోడ్డుకి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఒక పిల్ల తలుపు తీసింది, ఈయన గుండె జారిపోయిందంట. అసలు నేను మా సంఘస్థుల ఇంటికి వచ్చానా వేరొకరి ఇంటికి వచ్చాను అనుకున్నాడట. అడిగి వెంటనే ఆ పిల్లని అడుగుతున్నాడు, తలుపు తీసిన పిల్లనమ్మ ఇది డేనియల్ గారి ఇల్లేనా అని అడిగేట. ఆ పిల్ల అంటుంది, అదేంటి తాతయ్య గారు మీరు నన్ను పోల్చుకోలేదా, నేను దానియేలు గారి చిన్న కూతుర్ని, రండి తాతయ్య రండి లోపలికి రండి అని లోపల కూర్చోబెట్టి, అమ్మ నాన్న ఏరమ్మంటే ఇప్పుడే బయటికి వెళ్ళారా తాతయ్య గారు, వచ్చేస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి సింకు దగ్గరికి వెళ్ళి నీళ్ళు వేసుకుని ముఖమంతా కడుక్కొని వచ్చి కనబడిందంట. కనబడగానే తాతయ్య మీరు నన్ను పోల్చుకోలేదు కదా అందట. అవునా ముఖానికి అది మెత్తుకుంటే నేనేం పోల్చుకుంటాను తల్లి అన్నాడు ముసలోడు. పాతకాలం మనిషి ఏమో ముఖానికి అది మెత్తుకున్నావు కదమ్మా ఏం పోల్చుకుంటాను తల్లి అన్నాడు. మెత్తుకోలే తాతయ్య గారు, పేస్ట్ పెట్టుకున్నాను తాతయ్య అందట. పేస్ట్ పెట్టావమ్మా, కోల్గేటా క్లోజప్ అంటున్నాడు. పాతకాల మనుషులుగా తెలియదు. కోల్గేటా క్లోజప్ అంటే ఆ రెండు తాతయ్య గారు. మరి ఏంటమ్మానంటే గోరెంటాకు, మందారాకు, రోజ్ వాటరు, సున్ని పిండి, కొంచెం వెన్న మొత్తం గ్రైండ్ చేసి మొత్తం పెట్టుకున్నాను తాతయ్య అందట. అనగానంటాడు, అమ్మా ఇవన్నీ గ్రైండ్ చేసి దానికి ఒక టైం వెచ్చించి ముఖానికి రాసుకున్నావే దేని కొరకమ్మ ఇదంటే, ముఖం కొంచెం తేటుగా ఉంటుంది తాతయ్య గారు అందట. ఈయనకు వచ్చి నవ్వి, అవునమ్మా గోరంటాకు, మందారాకు, రోజ్ వాటరు, సున్ని పిండి, వెన్న ఇవన్నీ ముద్ద చేసుకుని ముఖానికి పెట్టుకుంటే ముఖమే తేటుకుంటుంది తల్లి, ఆవకాయ రుద్దుకోతమ్మా ఎర్రగా నిగనిగలాడిపోదు. ఆవకాయ కొంచెం రుద్దుకోరాదు, అందులో పశ్చిమ గోదావరి జిల్లా ఆవకాయ ఏమంటే కారం ఎర్రగా ఉంటుంది, అందులో నూనె దగదగలాడిపోతావు తల్లి అన్నట్ట. ఊరుకోండి తాతయ్య అందట ఆ పిల్ల. అప్పుడు చెప్తున్నాడు పెద్ద ఆయన, అందంగా ఉండొచ్చు కానీ కృత్రిమైన అందం కూడా కక్కుర్తి పడద్దు, అది సోకులు పిచ్చి అవుతుంది. ఇదేదో ఆడాలకేముంటుందంటే ఈ మధ్య మా సహోదరులు కూడా ఎక్కువైపోతుంది ఈ మధ్య. ఈడు సోకేంటో కానీ ఇలాగ ఇడ్డెక్కించి ఇలాగ ఇటువైపు డెక్కించి మధ్యలోనే ఉంచుతున్నాడు కొంచెం జుత్తు. ఏమిట్రా తమ్ముడు అంటే కోడి జుత్తు పూక్రాఫ్ అంటే ఏమిట్రా ఇదంటే ఒకడికి అడిగాను నేను ఆపుకోలేక, ఏమిట్రా తమ్ముడు ఎయిర్ క్రాఫ్ట్ అంటే విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ డబ్బులు గడిస్తున్నాడు, ఆడిలాగా ఎయిర్ క్రాఫ్ట్ వేసుకుంటే కోహ్లీ అవుతావా వలకాడు, నువ్వు అమ్మ నా తెచ్చున్నా తగలబెడుతున్నావు కదరా బాబు, ఆ క్రాఫ్ట్కి 1200 ఇచ్చాడంటాడు. మా మగాళ్ళకి పెరిగింది సోకుల పిచ్చి. సొడమ పిచ్చులు భారతదేశంలో మన ప్రాంతాలు కూడా వచ్చేసినాయి, అది చెప్దామని చెప్పా. మొదటి పిచ్చి సోకుల పిచ్చి, సొడమ పిచ్చి. రెండో పిచ్చి ఏంటి అని అంటే వింటున్నారా లేదా మీరు? రెండో పిచ్చి వీళ్ళకు సంపదల పిచ్చి. గడిద్దాం డబ్బు సంపాదించడం ఎప్పుడు తప్పు కాదండి. డబ్బు నీకు దాసునిగా ఉన్నంత వరకు, దాని మీద నువ్వు యజమానిగా ఉన్నంత వరకు డబ్బు చాలా ఆశీర్వాదకరమైనది. కానీ డబ్బు నీ మీద యజమాని అయిపోయినప్పుడు, దానికి నువ్వు దాసుడు అయిపోయినప్పుడు ఆ డబ్బు చాలా ప్రమాదకరమైనది. సొదొమ గొమొర్రా వాళ్ళ పిచ్చి సంపదల పిచ్చి. సరే, ఈ రెండు పిచ్చులతోనే తగలబడుతుంటే మరొక పిచ్చి ఉందంట వీళ్ళకి. ఆ పిచ్చి పేరేంటనంటే సరసాల పిచ్చి. వాళ్ళ సరసాలు ఎంత శృతి మించిపోయినాయంటే మగాడు సరసమాడుకుంటాడు, దాన్ని సడమైట్ సింగ్స్ అని అంటారు, సదమ పాపం అంటారు, అంటే హోమోసెక్సువల్స్ ఉంటారు. అలాగనే ఆడపిల్ల సరసమాడుకుంటారు, వాళ్ళని లెస్బియన్స్ అని అంటారు. స్వాభావిక విరుద్ధమైన పాపంలో సరసాలలో మునిగి తేలుతుంది. ఇప్పుడు దేవుడు చూడలేకపోతున్నాడు. నేను ఒక మగాడికి ఒక అమ్మాయిని చేసి పెట్టా, అంతేనా? ఇద్దరు అమ్మాయిని చేయలేదు. రెండోది ఈ అబ్బాయి కొరకు మరొక అబ్బాయిని కూడా చేయలేదు. ఏమంటే ఎక్కడి నుంచి అయితే ఎముకలు తీసాడో మళ్ళీ దాన్ని పూర్తి చేశాడట. ఒక ఆయన అంటాడు, అది వారు పూడ్చకపోతే సైతాన్ వచ్చి మరో ఎముక తీసి మరొక పిల్లని చేసి ఇచ్చినేమో, అందుకే దేవుడు పూర్తి చేశాడట. అర్థమవుతుంది ఆ విషయం?
కానీ ఈ రోజున మనుషులు దేవుడు ఏర్పాటు చేసిన క్రమానికి భిన్నంగా మారిపోతున్నారు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతున్నారండి. మాకు చట్టబద్ధత కల్పించండి, మగాడం పిల్లడతాము, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటాం, మాకు చట్టబద్ధత కల్పించండి అని అడుగుతున్నారు సుప్రీంకోర్టు వరకు పోయి. ఈ దేశంలోనే పెరిగిపోయింది సరసాల పిచ్చి. ప్రియులారా, ఈ 3 పిచ్చుల్లో పడిన మనుషులకు వచ్చే దేవుడు అంటాడు వీళ్ళు దుష్టులు అన్నాడు. చూడండి, చదువుతాను, చదవమ్మ. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఈ సొదమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు. ఏమమ్మా లోతమ్మ, ఈ దేవదూతలు చెప్తున్నారు మేము ఈ చోట నాశనం చేయడానికి వచ్చాము, మేము ఈ చోట నాశనం చేయడానికి వచ్చాము. ఈ దేశ ప్రజల యొక్క పాపం అదే దేవుని దృష్టిలో చాలా భారంగా ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రజలు దుష్టులైపోయారు అని దేవదూతల ద్వారా దేవుని తూర్పును గూర్చిన ఒక బయలుపరపే దొరికింది అమ్మకు. భర్త వల్ల దొరికిన రెవల్యూషన్ మహిమగల దేవుడని, మాట్లాడే దేవుడని, మనవలాలించు దేవుడని, కుటుంబాన్ని కాపాడే దేవుడని, పశ్చాత్తాపడి తిరిగి వస్తే చేర్చుకునే దేవుడని అర్థమైంది. కానీ దేవదూతల వలన దేవుడు తీర్పు తీరుస్తాడు, పాపాన్ని సహించలేడు, ఆయన దహించగ్ని వంటి వాడు అని ఆ సందేశం కూడా ఈ అమ్మకి వినబడింది. అంటే దేవదూతల ద్వారా తీర్పు ప్రత్యక్షతలు వింటున్నారా? తన భర్త వలన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించిన ప్రత్యక్షతలు మెట్టుకు ఈ అమ్మకు ఏవి ప్రత్యక్షతలు దేవుడు తక్కువ చేయాల. కానీ నా ప్రియ సోదరి స్నేహితులారా, కొంతమందికి ఎన్ని ప్రత్యక్షతలు దొరికినా మార్పు రావడం లేదండి. ఇందాకే చెప్పాను, మంచుగడ్డ అయితే బాగున్ను, వీళ్ళు మట్టి ముద్ద అవుతున్నారు. దేవుని వాక్యపు వెలుగు కింద వీళ్ళు మట్టి ముద్దలాగా అయిపోయి రోజు రోజుకి గట్టిగా అయిపోతారు, రోజు రోజుకి గట్టిగా అయిపోతారు, రోజు రోజుకి గట్టిగా అయిపోతారు. ఇక వీళ్ళు మారరు. అన్నదమ్ముల రక్క చెల్లెలారా వినండి, ఎన్ని ఆధిక్యతలు పొందింది అయినా ఆత్మీయతలోనికి రాలేదు. ఇప్పుడు నేరుగా నీ ముఖం మీద అడుగుతున్నాను, నీకు దేవుడిచ్చిన బంధుత్వం, నీకు దేవుడిచ్చిన బయలుపరపులు ఇవన్నిటితో ఆత్మీయతలోకి వచ్చావా? లేకపోతే ఆత్మ సంబంధమైన జీవితం ఇంకా నువ్వు నేర్చుకోలేదా? ఒకవేళ ఆత్మ సంబంధమైన జీవితం నేర్చుకోకపోతే లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. ఆమె నాశనం అవ్వడానికి గల కారణం ఆధిక్యతలు పొందిన ఆత్మీయతలకు రాకే నాశనం అయిపోయింది. అలాంటి ప్రమాదం నీకు ఉంటుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్తాను రండి ప్రియులారా. రెండవ సంగతి ఏంటంటే అవిశ్వాసమును అధిగమించలేక అణగారిపోయింది. అర్థమవుతుందా పాయింట్? ఎంతమంది చెప్పండి. అవిశ్వాసమును అధిగమించలేక అణగారిపోయింది. ఆమె లోపలికి అవిశ్వాసం ఉంది. ఇవ్వండి, మామయ్య గారిని చూసినా అవిశ్వాసమే, తన పెనిమిటి చెప్పిన మాటలు విన్నా అవిశ్వాసమే, చివరికి దేవదూత చెప్పిన సందేశం విన్నా అవిశ్వాసమే. ఒక మాటలో చెప్పాలంటే ఈవిడ జీవితం అవిశ్వాసానికి పుట్టినిల్లులా ఉంది. ఈమె గారి జీవితం అవిశ్వాసానికి పుట్టినిల్లులాగుంది. అక్కా చెల్లి తమ్ముడు, మనమందరం విశ్వాసులేం కాదండి, మనమందరం అవిశ్వాసులమే. కానీ దేవుని మాట మన వరకు పంపి విశ్వాసములోకి లాగాడు ప్రభు. చదవమ్మ, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట సువార్త వచనం, సువార్త సారాంశం, నిలిచే దేవుని వాక్యం, సువార్త వాక్యం నీ దగ్గర పంపించాడు. ఎందుకంటే అవిశ్వాసివి కాస్త విశ్వాసిగా నీవు రూపాంతరం చెందుతావని. వింటున్నారా ఈ మాట? అవిశ్వాసమైన గొంగలి పురుగా ఒక విశ్వాసిగా సీతకోచిలుకలాగా మారతావని, నీ దగ్గరకు నిలిచే వాక్యం, నీకు పునర్జన్మ కలిగించే వాక్యం, శాశ్వతమైనటువంటి వాక్యం, నీకు ప్రియుల దేవుని కుటుంబంలో నీకు పుట్టుకనిచ్చే వాక్యాన్ని నీ వరకు పంపించినాడు ఆయన. కానీ ఈవిడ గారికి విశ్వాసం రాలా, అవిశ్వాసంతోనే ఉండిపోయింది. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియమైన శ్రేణులారా. ఈమె అవిశ్వాసానికి కారణం ఏంటనంటే మొదటి మాట సొదొమ గొమొర్రా మీద మోజు.
ఏంటమ్మా? సొదొమ గొమొర్రా మీద మోజు. అరే సొదొమ గొమొర్రాజు సోకుల పిచ్చులున్నాయి, సొదొమ గొమొర్రాలేమో సంపదల పిచ్చులున్నాయి, సొదొమ గొమొర్రాలేమో సరసాల పిచ్చులున్నాయి అని భర్తగా చెప్పి, ఏమండి మన ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు. లోతుకు 3 ఆడపిల్లలు తెలుసా మీకు? పెళ్ళైన ఆడపిల్ల ఒక పిల్ల ఉంది, పెళ్లి కాకుండా ప్రధానమై పెళ్లికి సిద్ధం అవుతున్న 2 ఆడపిల్లలు ఉన్నారు. లోతుకు 3 కూతుర్లు, ఒక కూతురికే పెళ్ళయింది, 2 కూతుర్లకి ఇంకా పెళ్లి కావాలా, ఎవడ ప్రధానమై సిద్ధంగా ఉన్న పెళ్లి ఆడనయ్యున్న 2 ఉన్నారు అల్లుళ్ళు. లోతుకు 2 కొడుకులు కూడా ఉన్నారు. లోతుకి 2 కొడుకులు, మొత్తం ఎంతమందో తెలుసా సంతానం? అమ్మా చెప్పండి. 3 కుమార్తెలు, 2 కొడుకులు, 5 సంతానముతో ఉంటే ఈ 5 పిల్లలు యవనస్తులే. ఏమమ్మా నువ్వు తల్లివి కావా? మీ ఆయనకి బుద్ధి లేక అబ్రాముని విడిచి అతను ఎలా ప్రయాణం చేశాడో చెప్తాను. ఇప్పుడు చదవండి మంచి మాటలు. ఇప్పుడు లోతమ్మ ఎందుకు ఈమెను గురించి ఇంత కఠినంగా మాట్లాడుకోవాల్సి వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. అబ్రాము కనానులో నివసించి అక్కడ ఉండిపోయినాడు ఆయన. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో ఆ కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేశాను. మొట్టమొదట సొదొమ దగ్గర గుడారం వేశాడంట. వేయగానే అక్కడ ఉన్న మనుషుల యొక్క కామ వికార చేష్టలు కనబడుతున్నాయి, అక్కడ కనబడుతున్న బలత్కారము కనబడుతుంది, అక్కడ కనబడుతున్నటువంటి అక్రమ క్రియలు కనబడుతున్నాయి. ఏమండి ఇలాంటి దగ్గర తెచ్చారేంటి? ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, మీకేమైనా బుద్ధుందా? ఎదిగిన 2 మగపిల్లలు ఉన్నారు, మీకేమైనా గ్రహింపు ఉందా? ఏమైపోతారు మన పిల్లల జీవితం? వెనకెళ్ళిపోదాం పదండి, మీ అంకుల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి, కనానికి వెళ్ళిపోదాం పదండి అని ఉంటే ఎంత బాగున్నో అల్లా. ఇప్పుడు ఇతగాడు ఏం చేశాడంటే, ఇప్పుడు 14వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మ పక్కనే. ఆదికాండం అన్ని రాసుకోండి ప్రియులారా. ఆదికాండం 14:12 ఏముంది? మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను. ఆగమ్మ సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ఇప్పుడు సొదొమలో కొందుకు వచ్చాడు? నచ్చాయేమో, సరసాలు నచ్చాయేమో, సౌకులు నచ్చాయేమో, సంపదల పిచ్చి నచ్చిందేమో. ఇతగాడు బాధపడే మనిషిని పేతురయ్య రాశాడు కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కారణం నేను లోతు అనుకోవడం లేదు. ఏమండి లోపలికి వెళ్దాం, ఇంకా బాగుంటుంది సొదొమ గొమొర్రా, ఈ దూరం నుంచి చూస్తే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది, పదండి లోపలికి వెళ్దాం అని ఏమి లాగిందో రింగులు రాణి. ఎవరు మర్చిపోయినప్పుడే లోతు భార్య. ఇక చస్తాన కొంతమంది అమ్మల వెనకాల అయ్యగారులు ఎవడి వెళ్ళవలసింది, ఎందుకంటే రింగులు రాని కదా ఈ అమ్మ. నా మాట ప్రకారం జరగాలనుకుని కొంతమంది అక్కలు, మీరు మంచి అక్కలు దండం పెడతాను ఏమనుకోకండి, కానీ మీ దగ్గర కూడా ఉంటారేమో రింగులు తిప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు భర్త ఏమో వాడు పప్పెట్ అంటే తెలుసా? తోలుబొమ్మ అన్నమాట. ఈవిడ చెయ్యి లోపల ఉంటుంది, ఆ తోలుబొమ్మను ఆడిస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది అక్కలు ఉంటారే భర్తను తోలుబొమ్మని చేసి మొత్తం తోలుబొమ్మ ఆట ఆడించి మొత్తం ఆటంతా ఈవిడది, ఆడు ఊరికే బయటకు కనబడుతున్నాడంతే. మొత్తానికి లోపలికి పోయారు. లోపల పోయిన తర్వాత ఏమండి ఎంత భయంకరంగా ఉందేంటండి ఈ పట్టణం? ఇది కరప్టెడ్ సిటీ అండి. ఇక్కడ ఉన్న మనుషులు ఏం మనుషులు అండి? వికెట్ పీపుల్ అండి. ఎక్కడ ఉంటే మనకేదో ప్రమాదం వచ్చేలాగుంది, పదండి వెళ్ళిపోదాం అనాలి కదే. ఆడకూతురువి 3 ఆడపిల్లలు కనలేదా నీవు? 2 కొడుకుల్ని కనబడడం లేదా? ఏం చెప్పలా. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను వినండి. 19వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. సొదొమ దగ్గర గుడారం వేసి సొదొమ లోపలికి వచ్చి గుడారం వేసుకొని ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. గవిని యొద్ద కూర్చునే వాళ్ళు తీర్పరులు, గవిని యొద్ద కూర్చునే వాళ్ళు పెద్దలు. అంటే వీళ్ళ ఆయన గారు ఏమైపోయారంటే ఆ సొదొమ గొమొర్రా మనుషులకు న్యాయం తీర్చే పెద్ద మనిషి అయిపోతే. ఏమండి మీకెందుకండి రాజకీయాలు? మీకెందుకండి వాళ్ళ మధ్యలో పెద్దవడం?
వాళ్ళకి మీరు చెప్తే వింటారా? వీళ్ళేమైనా బాగుపడతారా? మీకెందుకండి అనవసరం, వచ్చేయండి వెళ్ళిపోదాం అనవలసింది పోయి అసలు దొరికిందండి. ప్రైజ్ ది లార్డ్. ఏం దొరికింది మీకు? సదవకి నాయకరకం చేసే భాగ్యం దొరికింది. మీరు లీడర్ అయిపోతారు. ఇక్కడ మీరు లీడర్ అవ్వండి. మొత్తానికి లీడర్ అయ్యాడు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? సదమ దగ్గర నుంచి సదమ లోపలికి వచ్చి సదమ గమని యొద్ద నాయకత్వం చేసే మనిషి అయిపోయాడు. ఇంకా చెప్తాను, అర్థమవుతుందా? ఏంటలా ముఖాలని బిడిసిపోయాయి? అమ్మా చెప్పండి. సదమ దగ్గరకు వచ్చి సదమ లోపలికి వచ్చి చెప్పండి. సదమ గమని యొద్దకు వచ్చి చదువుతాను 19వ అధ్యాయం. ఇప్పుడు చదవండి అమ్మా 6వ వచనం. లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకాన్ని కట్టుకోకండి అంటున్నాడు. అంటే సదమోలతో బంధుత్వం పెట్టేసుకున్నాడు. ఇక ఏమండి, మన పెద్ద పిల్లకు ఆ సదమ అబ్బాయి నచ్చాడంట, మనం పెళ్లి చేసేద్దాం అంటే మొత్తానికి ఆ సదమోడికి ఇచ్చే కూతుర్ని పెళ్లి చేశాడు. మరి ఇద్దరు కూతుర్లకి ఏమో సదమోలతో ఎవరి సంబంధాలు కలిపేసుకున్నాడు. మొత్తానికి ఇప్పుడు సదమోలతో బంధుత్వం ఏర్పడింది కనుక వాళ్ళు ఏమని పిలుస్తున్నాడంటే, ఓయి బ్రదరన్, అన్నలార. ఎవర్రా నీకు అన్నలు? సదమోళ్ళకి ఎట్లా అన్నలు అవుతారు? చేసుకున్నావు నువ్వే. అమ్మ ఆలకిస్తున్నారా? ఇది ఏమిటి అంటే సంబంధం కలుపుకోకూడని వాటితో సంబంధం కలుపుకోవడం. సదమ దగ్గరకు, సదమ లోపలికి, సదమ గమని యొద్దకు, చివరికి సదమలో కలిసిపోయాడు. ఇది నాకేం అర్థమిస్తుందో తెలుసా? దేవుని పిల్లలమైన మనం ఈ లోకం సదమ లాంటిది. ఎలా ఉండమంటున్నాడో చెప్పనా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాసి ఉంటుంది. 4:4 వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరగరా? ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును. మీరు లోకమును స్నేహించకండి. వద్దు. లోక స్నేహం దేవునికి వైరం. మన లోకంతో స్నేహం కడితే ఇక మనం దేవుని శత్రువై కూర్చుంటాం. 1 యోహాను పత్రిక 2:16 యోహాను చెప్పాడు. ఇది మరొక లెవెల్ అన్నమాట. సదమ దగ్గర లెవెలు లోకంతో స్నేహం చేయడం, సదమ లోపలకు వెళ్ళిపోవడం. ఇప్పుడు చదివి లోకములో ఉన్నదంతయు 15 చదవండి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఇది సదమ లోపలికి వెళ్ళిన లాంటిది అన్నమాట. లోకం లోపలికి వెళ్ళిపోయి లోకాన్ని ప్రేమించడం. స్నేహించొద్దన్నాడు, ప్రేమించొద్దన్నాడు. చూస్తున్నారా? సదమ దగ్గరకు వెళ్ళడం, స్నేహం చేయడం. సదమ లోపలికి వెళ్ళడం, సదమని ప్రేమించడం. ఇప్పుడు యాకోబు మంచి మాట రాశాడు. 1 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చెప్తాడు. అదేంటో తెలుసా అండి? ఆ తండ్రి అయిన దేవుని ఎదుట కనికరమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా ఉండడం. గవిని యొద్దకు వెళ్ళడం అంటే అంటించుకోవడం. ప్రియులారా, చివరి లెవెల్ ఒకటి ఉందిలేండి. ఏది? సదమతో కలిసిపోవడం అనేది ఉందే. సదమ దగ్గరికి వెళ్ళాడు, అది లోకమని స్నేహించడం. సదమ లోపలికి వెళ్ళాడు, అది లోకమని ప్రేమించడం. సదమ గమని ఎందుకు కూర్చున్నాడు, అది లోకమాలిని అంటించుకోవడం. ఇక 4వ అంతస్తు ఒకటి ఉంది చూడండి. అది రోమాపత్రిక 12:2 పౌలు చెప్తాడు. ఏమని చెప్పినాడో తెలుసా అండి? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు. ఇక లోక మర్యాదలో వెళ్ళిపోయామంటే లోకముని పిలగబట్టుకుని లాగేస్తుంది దాని కిందకి. అదే జరుగుతుంది చాలా మంది జీవితంలో. దగ్గర వెళ్తున్నారు, గుడారం వేస్తున్నారు, గమని ఎద్దుకు కూర్చుంటున్నారు, తర్వాత బంధుత్వాలు కలిపేసుకుంటున్నారు. అక్కడ సదమ గమర్ర, ఇక్కడ లోకం. ఇప్పుడు లోతు భార్యకు వచ్చిన ఇబ్బంది ఏంటనంటే, ఎందుకు ఆమె హృదయంలో అవిశ్వాసం అంటే సదమ మీద మోజు పెంచుకుంది, సదమ మీద మనసు పడేసుకుంది. చచ్చేగిస్తే ఈ సరదాల్లోనే చచ్చిపోదాం,
ఈ సుఖాల్లోని చచ్చిపోదాం, ఈ సుఖభోగాల్లోని చచ్చిపోదాం అనుకుని లోపల ఉన్న అవిశ్వాసాన్ని ప్రియులారా వదులుకోలేకపోయింది. అమ్మ, అర్థమవుతుంది ఆ విషయం? వినండి ప్రియులారా, నేను అందుకే అంటాను, ప్రభువా నాకు నమ్మిక దయచేయమని ఒకడు అడిగాడే, యేసయ్య దగ్గరకు వచ్చి అడిగాడా? నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసయ్య అంటే, ప్రభువా అపనమ్మిక రాకుండా సహాయం చెయ్యి అని వేడుకున్నాడే. అలాగే దేవుని పిల్లలమైన మనం, ప్రభువా నాలో అవిశ్వాసము రాకుండా సహాయం చెయ్యి అని వేడుకోవడం మంచిది. లేకపోతే అవిశ్వాసం చాలా బలమైన పాపం.